మీ అందరి కష్ట ఫలితంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని పేదవాడికి అందించాలని తాపత్రయపడుతూ ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పేదవాడికి భరోసా భద్రత కల్పించాలని ఈ ప్రభుత్వం యొక్క కృషే మొన్న స్థానిక సంస్థ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 68-69% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు గెలవడానికి కారణం. కుంటి శాఖలు చెప్పకుండా ఆనాటి 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేశారు. మా దగ్గరే ముందు ఏమి మాటలు చెప్పకుండా పేదవాడికి భద్రత భరోసా కల్పించే దాంట్లో ఈ ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని చేతితో పట్టుకొని ఆ అవకాశాన్ని పేదవాడి ఇంటికి పంపించాలని తపనతో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుందని మొన్నటి ఫలితాలనే నిదర్శనమని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. చాలా కష్టపడి గడిచిన కొన్ని దశాబ్దం పైగా ఆనాటి బీఆర్ఎస్ పార్టీలో అనేక ఇబ్బందులు అవమానాలు అవహేళనలకి గురి అయినా కూడా కాంగ్రెస్ పార్టీ జెండాని వదలకుండా నేను సచ్చినా చివరికి నాతో ఈ 3 రంగుల జెండాతోనే చస్తానని ఆ పార్టీ ఆనాటి ప్రభుత్వ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీ పక్షానే నిరంతరము ఉండి మీ సేవ ఈనాడు కొంతమందికి వేదిక మీద ఉన్న ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు గాని నేను గాని కొంత మిమ్మల్ని ఆదుకోగలిగినందుకు ఆ భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గెలిచిన సర్పంచులే కాదు, కొత్త తేడాతో ఓడిపోయిన సర్పంచులకు కూడా బాధ ఉంటది. అనేక కారణాలున్నాయి. పాయం గారు చెప్పినట్లు తప్పకుండా ఓడిపోయిన సర్పంచ్ ఓడిపోయినట్లు చూడకుండా ఈ ప్రభుత్వం ఈ పార్టీ స్థానిక శాసనసభ్యులు కానీ మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉన్న మీ సీనన్నగా నేను కానీ మీ అందరికీ కూడా అండదండలుగా మీ కష్టాలలో అన్ని రకాలుగా ఆదుకుంటానని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను, ఈ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం. ఇది గిరిజన ప్రాంతం. ఈ గిరిజన ప్రాంతంలో వైద్యానికి విద్యకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతులకు కూడా రోడ్లు లేక ఎప్పటి నుంచో పూరి ఇళ్లలో ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చి మన నియోజకవర్గానికి కూడా 4,500 ఇళ్లు ఇవ్వటం జరిగింది. 4,500 ఇళ్లు అంటే 225 కోట్ల రూపాయలు విలువ చేసే ఇల్లు మొదట విడత మన పెనపాక నియోజకవర్గానికి ఇచ్చాము. అయిపోయిందని చేతులు దులుపుకోం. మళ్ళీ ఏప్రిల్ నెలలో మళ్ళీ ఇస్తాం అంటే ఎన్నికలు వచ్చేలోపు ఇంకా 3 సార్లు ఇస్తాం. అర్హులైన ప్రతి నిరుపేదకి పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇచ్చే కార్యక్రమం తల తాకట్టు పెట్టైన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా పేదవాడిని గౌరవించుకుంటది, ఆదుకుంటది, అండగా ఉంటదని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, గుండాల ప్రాంతం నుంచి వచ్చిన నా కొత్త సర్పంచులు, వారిని గెలిపించిన నాయకులు ఉన్నారు. పెద్ద బాధ్యత గెలిపించిన సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్ల మీద ప్రజలు మన మీద ఉంచారు. మీకేదైనా వ్యక్తిగతంగా ఇబ్బంది ఉంటే పాయం గారికో నాకో చెప్పండి. మీ వ్యక్తిగతమైన కష్టాన్ని మీ కుటుంబ పెద్ద కొడుకుగా తీర్చే బాధ్యత మాది. కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండే సామాన్య ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు. వారికి ఏదైనా కష్టం ఉంటే మీరు చేయగలిగింది మీరు చేయండి, చేయలేనిదంటే నా దగ్గరకు పాయం గారి దగ్గరకు పంపండి. ఆ కుటుంబాన్ని మన నమ్ముకున్న కుటుంబాన్ని పొత్తులో ప్రాణం ఉన్నంత వరకు వారిని ఆదుకుంటారని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, గెలిచిన ప్రతి ఒక్కరికి, కొద్ది తేడాతో ఓడిపోయిన నా కుటుంబ సభ్యులకి మరొక్కసారి భరోసా భద్రత ఇచ్చే బాధ్యత నాదేనని కూడా మరొక్కసారి తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్.